పాల్వంచ దగ్గర ములకలపల్లి విలేజ్. అయితే మాకు ఇట్లా మోషన్ వెళ్ళే దగ్గర ఒక కురుపులాగా వచ్చింది. ఆ కురుపులాగా వస్తే దానికి మందులు 2 సంవత్సరాలు వాడిన తర్వాత వాడినా కూడా తగ్గట్లేదు. తగ్గకపోతే ఆపరేషన్ చేశారు. తర్వాత 2 సంవత్సరాల తర్వాత మళ్ళీ అదే పొజిషన్ వచ్చింది. వస్తే అట్లే ఇక క్షారసూత్ర అని ఖమ్మం దగ్గర క్షారసూత్ర అని ఉమా హాస్పిటల్లో అక్కడికి వెళ్ళండి అని సార్ చెప్పారు. సరేనని వస్తే చూసి ఆపరేషన్ చేయాలమ్మా, ఇది థ్రెడింగ్ చేయాలన్నారు. సరేనని వచ్చిన రోజే వేయించుకున్నా. నాతో 2 వచ్చారు మా వాళ్ళు. ఆ రోజే అయిపోయింది. తర్వాత నుంచి ప్రతి వారం వచ్చా, చెకప్ చేయించుకున్నా. 2 నెలలు పూర్తి అయ్యేసరికి అయిపోయింది. ఇప్పుడు ట్రీట్మెంట్ చేసుకుంటే ఏమైనా పని ఆపుకున్నారా? పని అన్ని పనులు చేసుకుంటాం. మేము హోటల్ పని. ఆగలే. నేను కట్టెలకి వెళ్ళేది, కట్టెలు తెచ్చుకునేది, బండి మీద పోయి కోళ్ళు తెచ్చి చికెన్ కొట్టేది, అంతా చేసుకునేది. రావటం పోవటం మాకు బస్సు నుంచి 150 కిలోమీటర్లు. రావటం 150, పోవటం 150. వచ్చా. ఇంకేం లేదు. మాకు వంశీ కానీ కల్పన కానీ మంచిగా ప్రోత్సహించారు. మీరు కూడా ఓపికగా చేశారు. మీరు ఆ వైద్యాన్ని ఎంచుకున్నందుకు మీకు ధన్యవాదాలు. ఇలాంటి పేషెంట్కి ఏం చెప్పాలనుకుంటున్నారు? నిర్లక్ష్యం చేయొచ్చా? ఏంటి పరిస్థితి? ఇలాంటి వచ్చినప్పుడు ట్రీట్మెంట్ చేయించుకోవాలి, లేకపోతే ప్రాణాపాయం. అది మనం నెగ్లెక్ట్ చేయొద్దు. చేసిన కొద్దిగా మనకి ఇబ్బంది. చాలా మంది ఏంటంటే ఇప్పుడు మీకు తెలియక లేట్ కూడా అయింది. మీకు కూడా అయింది. 5 సంవత్సరాలు. మీకు లాభం అయిందా, నష్టం అయిందా? లాభం అయింది. లేట్ చేయడం వల్ల లాభం అయింది. ఎట్లా? మీ వల్ల లాభమైంది. మీ వల్లే లాభమైంది. ఇక తర్వాత ఇక 5 సంవత్సరాలు మందులు వాడటం, ఆపరేషన్లు అన్నీ అయిపోయినాయి. 5 సంవత్సరాలు మీకు స్టార్ట్ అయ్యి 5 సంవత్సరాలకి ఇంకా అవతలే ఉంటుంది. అంతేనా? 5 సంవత్సరాల కంటే అవతలే. ఇక మీ దగ్గరకు వచ్చిన తర్వాత కొంచెం అంతా క్లియర్ అయిపోయింది. బాగుంది. మనం తినే తిండ్లు కూడా మటన్లు, చికెన్లు తినకూడదు. జాగ్రత్తగా ఉండాలి. ఆకుకూరలు, కూరగాయలు తినాలి. అంటే బాగా బాధ అనిపించిందా ఇది వచ్చేటప్పుడు పోయేటప్పుడు? కొంచెం ఇబ్బందిగా ఉండేనా? మంచిగానే ఉండేది. అంత ఇబ్బంది ఏం కాదు. ఫస్ట్లో 2 వారాలు ఇబ్బందిగా ఉంది. తర్వాత ఫ్రీగానే ఉంది. మనం అన్ని పనులు చేసుకోవచ్చు. ఏ పనికి ఆటంకం లేదు. ట్రీట్మెంట్ అందరూ సూటబుల్ అయినా? పెద్దోళ్ళు అందరూ చేసుకోవచ్చు? ఎవరైనా చేసుకోవచ్చు ట్రీట్మెంట్. పని చాలా మంది అడుగుతుంటారు, పని చేసుకోవచ్చు, ఆ పని చేసుకోవచ్చు. నేను అడుగుతాను, ప్రతి ఒక్క పని చేసుకోవచ్చు. ఏ పని, పొలం పని అయినా చేసుకోవచ్చు, ఏ పని అయినా చేసుకోవచ్చు. అంటే ఆర్థికంగా నష్టపోయిన పని హోటల్ ఆపుకొని ఇంట్లో లేదు ఆపలేదు. ఒక్కరోజు కూడా ఆపలేదు. నేను ఆపరేషన్ చేసుకున్న తెల్లారి నుంచి పని చేసుకుంటున్నా. పని ఆపలేదు. నేను జాగ్రత్తగా ఉంటారా? మీరు కూడా ఉంటా. ఈ స్టాఫ్ అంతా సహకరించారా? మంచిగా సహకరించారు. ఎవరు సలహాలు, సూచనలు కానీ అంతా బాగుంది. అంతా మంచిగా చేశారు. చెప్తారా ఇలాంటి పేషెంట్లకి? చెప్తానే ఉన్నా. ట్రీట్మెంట్ బాగుంటుంది అక్కడ. డాక్టర్ గారు కూడా వాళ్ళు మంచిగా చూస్తారు. ఇబ్బంది పడే పని లేదని చెప్పారు. థ్యాంక్ యూ. ఓకేనా? జాగ్రత్తగా ఉండండి మరి. ఓకేనా? నాన్ వెజ్ కొంచెం తగ్గించుకోవడం, ఎంతో కొంత ఎక్సర్సైజ్ చేయడం, కొద్ది చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే మళ్ళీ కూడా మీరు ఇబ్బంది పడకుండా ఉంటారు. ఇప్పుడు అర్థమైంది కదా బాధ ఎంత ఉంటుంది. బాధ మళ్ళీ రావాలని ఎవరు కోరుకోరు, రాకూడదు కదా, ఎవరికి రాకూడదు కూడా. కాబట్టి మీరు హ్యాపీగా బయటపడుతున్నారు కాబట్టి అంతే హ్యాపీగా ఇంకా ఫ్యూచర్లో కూడా జాగ్రత్త. సరే ఓకే. ఓకేనా?